దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం ముందు మరి యొక్క వాక్యములోకి మనము ధ్యానించుటకు దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని బాటల్లో మనం ఉంటాం. మనకు చింత, దిగులు, భయము, అలాగే మన జీవితంలో కృంగుదల, వ్యసనము, దుఃఖము, భయంకరమైనటువంటి అభద్రతాభావం, డిప్రెషన్లో మనం ఉంటాం కొన్ని సందర్భాల్లో. అయితే అలాంటి వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఓపెన్ ఇన్విటేషన్. ఒక లోకములో ఉన్నటువంటి వారందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే, మనము చింత కలిగి ఉంటాం. మన కుటుంబంలో అది లేదు, ఇది లేదని, రెండోది డబ్బు లేదని, బంగారు లేదని, మంచి వస్త్రాలు లేవని, మంచి భూమి లేదని, మంచి ఇల్లు లేదని, అలాగే అనేకమైనటువంటి మన జీవితంలో అభద్రతా భావం. మనము ఎదుటి వారిని చూచినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో ఎదుటి వారిని చూసినప్పుడు వారికి ఉంది, నాకు లేదు, వారి జీవితాలు అన్నీ పొందుకుంటున్నారు, నా జీవితంలో అన్నీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మన జీవితం కొనసాగుతుంటుంది. దానివలన మన జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కృంగిపోయినటువంటి మనసు, మనము ఎంతో వ్యాధి కలిగినటువంటి వారముగా, దిగులు చెందినటువంటి వారముగా ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ ఉదయకాలం ముందు మనకు తెలియపరుస్తుంది, దేనిని గురించి చింతింపకుడి, దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మనము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. ఈ మూడు మనం చేస్తే, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు? నువ్వు దేవుని కలిగి ఉన్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆయనే సృజించాడు. ఆయన నువ్వు కలిగి ఉన్నావు. ఆయనతో పాటు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. నీ ఆలోచన, హృదయ రహస్యములు, హృదయ ఆలోచనలు ఆయన నీకు కావాలి అని చెప్తున్నాడు. ఇలాగ నువ్వు చేస్తే 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హృదయమునకును తలంపులకును దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క బలము, ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా నీకు ఆయన కావలి ఉంటుంది. నీ హృదయంలో ఉన్నటువంటి బాధను తీర్చగలడు. అందుకే నువ్వు విజ్ఞాపన చేయాలి. అందుకే దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అందుకే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన విన్నపములు, ప్రభా నాకు ఇది లేదు ప్రభా, ఇది అవసరం ప్రభా, నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ తీరిపోవాలి ప్రభా. మనుషులకి చెప్పొద్దండి, బంధువులకు చెప్పొద్దండి, ఫ్రెండ్స్కి చెప్పొద్దండి, ఇరుగు పొరుగు వారికి చెప్పొద్దండి. మనము దేవునికి చెప్పాలని, దేవునికి చెప్పవాలని, దేవునికి చెప్పవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో మనము 6వ అధ్యాయంలో
5వ వచనంలో మనం గమనించినట్లయితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నావో, నువ్వు చేయాల్సిన పని, దేవుడు దేనిని గురించి నువ్వు చింతించకూడదు. నువ్వు దేవునికి విన్నపములు చేయి, ప్రార్థన చేయి, కృతజ్ఞతాపూర్వకముగా నీ మనవులు దేవునికి తెలియపరచు, విన్నపములు దేవునికి తెలియపరచు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నిజముగా ఈ వాక్యం అర్థమవుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చాలా గొప్ప దేవుడు, నమ్మకస్తుడు ఆయన. నీవు నమ్మకపోయినా ఆయన బిడ్డలను నమ్మి ఆయనకి ప్రేమతో మనల్ని హక్కును చేర్చుకొని మన అవసరతలని, అక్కర్లని తీర్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి అందరము తల ఉంచుకొని దేవుని అడగదాం. ఇలాగ నువ్వు చేస్తే నీ డిప్రెషన్ వెళ్ళిపోతుంది, నీ దిగులు వెళ్ళిపోతుంది, నీ కృంగుదల వెళ్ళిపోతుంది, అభద్రతా భావం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది. నీలో ఉన్నటువంటి చాలా రకరకాల ఆలోచనలు మదిలో మెదులుతున్నటువంటి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన నిత్యుడు తండ్రి. ఆ దేవునికి నువ్వు చెప్పడం, తండ్రి కంటే, తల్లి కంటే, బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కజనుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా నమ్మకమైనటువంటి దేవుడు. కాబట్టి చిన్న కొరసు పాడుకుందాం. స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులేతు చున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులేతుచున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విన్నపములను దేవునికి తెలియపరిచే వారంగా మనం ఉండాలి. మన విన్నపములను, మన ప్రార్థనను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియపరిచే వారంగా ఉండాలి. ఖచ్చితంగా ఆకాశం ముందున్న దేవుడు నీకు జవాబిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ వాక్యము వింటున్నటువంటి, చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మేము దేనిని గురించి చింతించకుండా మా చింత యావత్తు నీ మీద వేయుటకు సహాయం చేయండి. మేము చింతించడం వల్ల మాకు ఏం ప్రయోజనం లేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాం, కృంగుదల్లోకి వెళ్ళిపోతాం. మేము ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నాం. దిగులుతో మేము ఒక్కరే ఒంటరిగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాం. కాదు ప్రభా, నీవు అలా కోరుకునే దేవుడు కాదు. నువ్వు అలా కోరుకునే దేవుడు కాదు ప్రభా. మనుషులందరితో సంతోషంగా ఉండాలని, సెలబ్రేషన్ చేసుకోవాలని, ఆనందంగా ఉండాలని, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకునే దేవుడు. ఈ దినమందు ప్రభా, ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని, వారి యొక్క అవసరతలు, అక్కర్లు మీరు తీర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.